కీలాద్రి మారుమోగుతోంది. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనాలకు సంబంధించిన మరింత సమాచారం ఐ న్యూస్ విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 6వ రోజు కారణంగా అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు రద్దీ కూడా ఎక్కువగా ఉంది. మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం నుండి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎలా దర్శనం చేసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటనేది కూడా తెలుసుకునే. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాళహస్తి నుంచి వచ్చానండి. ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. క్యూ లైన్స్ అన్నీ చాలా పకడ్బందీగా పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి గారిని బాగా దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఈరోజు పుణ్యదినము, రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ లైన్లు మాత్రం చాలా పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా దర్శనం జరుగుతూ ఉంది. ఇక్కడ క్యూ లైన్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఏమి ఇబ్బంది లేదు. ఎవరికి కావాలన్న మంచినీళ్ళు కానీ, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ ఎంతమందికి అడిగినంత మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పసిపిల్లలకు కూడా వేడి పాలు ఇవ్వడం జరిగింది. దేవస్థానం చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతానికైతే ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు అధికారులు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఇప్పటికే సుమారుగా 40,000 పైచులకు ఇప్పటికే భక్తులు దర్శించుకున్నారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా గత 5 రోజుల నుండి కూడా భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గురువారం నుంచి రద్దీ కూడా ఎక్కువైంది. అదేవిధంగా గురువు, శుక్రు, ఈరోజు శనివారం కావడంతో ఈరోజు రేపు కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కానివ్వండి. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉంది? చాలా బాగా చేశారు. చాలా బాగుంది సార్. ఒకే లైన్లో వచ్చి చేయటం చాలా తొందరగా అయిపోతుంది. వంపులు లేకోకుండా చాలా కరెక్ట్గా ఎలం కుదురు సార్. మాది దర్శనం బాగుంది. అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ప్రభుత్వం వారు చాలా బాగా చేశారు. భవానీలందరికీ దర్శనం కూడా సాఫీగా అన్ని బాగా జరుగుతుంది. అమ్మ గురించి ఏదైనా చెప్తారు? అమ్మవారు ఈ 9 రోజులు కూడా, ఈ 11 రోజులు, ఇప్పుడు ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. మరి 11 రోజులు కూడా 11 అవతారాలతోటి మరి మన రాష్ట్రాన్ని చక్కగా ఒక అవతారం పెరిగింది కదా, మన రాష్ట్రాన్ని చల్లగా చూస్తుంది. ఆ తల్లి 11 అవతారాలు దర్శించుకున్న వారికి అష్టవసర భోగభాగ్యాలు కలుగు చేస్తారు. థ్యాంక్ యూ స్వామి. జై భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారిమోగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులైతే రద్దీ కొనసాగుతున్న పరిస్థితి. ఉదయం నుండి ఇదే రద్దీ కొనసాగుతుంది. అదేవిధంగా రేపు ఆదివారం కావడంతో మరింత భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అదేవిధంగా సోమవారం మూలా నక్షత్రం కావడంతో మూలా నక్షత్రానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి ఇవ్వనున్న నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. పూర్తిగా గత 6 రోజుల నుండి ఇప్పటికే భక్తుల రద్దీ కూడా కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేశారు. నిన్న కూడా చిన్న సంఘటనలు ఇచ్చా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఆలయ ఈవోతో పాటు కలెక్టర్ కూడా ప్రతిరోజు ఇక్కడ సమీక్షిస్తున్న పరిస్థితి. భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా క్యూ లైన్లో వచ్చే భక్తులకి వెంటనే దర్శనం ఏర్పాట్లు, అదేవిధంగా కింద క్యూ లైన్లోంచి అమ్మవారి దర్శనం అనంతరం కిందకి వెళ్ళిన తర్వాత ప్రసాద కౌంటర్లు కూడా సుమారుగా 12 ప్రసాద కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాద కౌంటర్లో ప్రతి ఒక్కళ్ళు ప్రసాదాలు తీసుకొని వెళ్లాల్సిందిగా అది కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రసాద కౌంటర్లకు సంబంధించి లడ్డూలు పూర్తిగా ఇప్పటికే 30,000 లడ్డూలను కూడా ఇప్పటికే ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకు.